హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. నా పేరు పూజ. నేనొక హౌస్ వైఫ్‌ని. అలాగే టెట్ అండ్ డీఎస్సీ యాస్పిరెంట్‌ని. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ప్రతిరోజు చదవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా టెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తున్న వారికి నేను ఫాలో అయిన సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. మీకు కూడా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ముందుగా సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే టెట్‌ని ఫస్ట్ టైం రాస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, అసలు సిలబస్ ఏంటి అనేది చూడాలి. సిలబస్ చూశాక దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది పుస్తకాలు కొనేసి వెంటనే చదవడం మొదలుపెడతారు. కానీ ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ చూడండి కంప్లీట్‌గా. కంప్లీట్‌గా చూసి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే మీరు రాయబోయే పేపర్‌కి సంబంధించి ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి, అలాగే ఏమేం టాపిక్స్ ఉన్నాయి, వాటిని ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి వీలైతే. ఓకేనా? మీకు సంబంధించిన సబ్జెక్ట్స్, అలాగే ఆ సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు రాసుకోండి. ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి. అండ్ ఇంకొకటేంటంటే మనం ఫస్ట్ చదవాలి కదా! చదవడం కోసం బుక్స్ తెచ్చుకోవాలి. అయితే అందరూ కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అసలు ఏ బుక్స్ తెచ్చుకోవాలో అర్థం కాదు. సో, కంగారు పడుతూ ఉంటారు. ఒకే సబ్జెక్ట్‌కి చాలా పుస్తకాలు కొనాల్సిన అవసరం అనేది లేదండి. జస్ట్ ఒక్క మంచి బుక్ అవసరమైతే చాలు. ఒక మంచి బుక్ అంటే మనకైతే మ్యాక్సిమం అకాడమిక్ బుక్సే చాలా యూస్‌ఫుల్ అండి. ఎవరికైనా సరే అకాడమిక్ బుక్స్ నుంచే వస్తాయి. సో, మీరు బుక్సే తెచ్చుకోండి. అదే మంచిది. ఒకవేళ మీకు అవైలబుల్‌గా లేవు, లేకపోతే కుదరదు అని అనుకుంటే మాత్రం అప్పుడు మెటీరియల్ ఏదైనా మంచి మెటీరియల్ చూసి తెచ్చుకోండి సరిపోతుంది. అలాగని అన్ని మెటీరియల్ ఒక్కొక్క పబ్లికేషన్‌ది తెచ్చుకొని పెట్టుకోకండి. అలా ఎక్కువ పుస్తకాలు చదివితే మీకేం అర్థం కాదు. దాంట్లో వేరుంటుంది, దీంట్లో వేరుంటుంది. అన్నీ ఏం అర్థం కావు. కాబట్టి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకున్నా అదొక్కటే చదివితే సరిపోతుంది. ఇంకొకటి ప్లాన్ చేసుకోవాలి. అదేంటంటే రోజు ఏ టైంలో మీకు ఫ్రీ టైం దొరుకుతుందో, ఒకవేళ హౌస్ వైఫ్ అయితే ఇంటి పనులు ఎప్పుడు పూర్తయితాయో పూర్తి కాగానే ఏదైతే చదువు కోసం టైంని కేటాయిస్తున్నారో దాన్ని యూజ్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత. ఒకవేళ మీరు లేదు స్టూడెంట్ అయితే మంచిగా ఎక్కువ టైం ప్లాన్ చేసుకోండి చదువుకోవడానికి, టైం వేస్ట్ చేసుకోకుండా. అలాగే చదవడం అనంగానే ఒక బుక్ ముంగడ పెట్టుకొని చదువుతూ పోవడం కాదు, బట్టి పట్టడం కాదండి. ఇక్కడ బట్టి పడితే మార్కులు రావు. ఎందుకంటే మనకి ఇప్పుడు పేపర్‌లో నాలెడ్జబుల్ క్వెషన్స్ కంటే కూడా కాన్సెప్ట్ మీద అడుగుతున్నారు క్వెషన్స్. అంటే కాన్సెప్ట్ మీకు అర్థమైతే తప్ప మీరు ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేయలేరు. మ్యాక్సిమం అలాగే అడుగుతున్నారు. కాబట్టి మీరేంటి, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఏ సబ్జెక్ట్ చదివినా గానీ ఆ టాపిక్‌కి సంబంధించి కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థం చేసుకోండి. 2, 3 సార్లు చదివైనా సరే. అండ్ ఇంకొకటేంటంటే మీరు చదువుతున్నప్పుడు షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోండి మీకు వీలైతే. అదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్‌లో ప్రిపేర్ అవుతున్నట్లయితే షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్‌కి మీరు రివిజన్ అయితే ఎప్పుడు చేస్తారో అప్పుడు ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. అందుకని ఒకవేళ మీరు షార్ట్ నోట్ చేసుకోలేకపోతే, మీకు టైం సరిపోవట్లేదు అనుకుంటే బుక్ మీద హైలైట్ చేసుకుంటే సరిపోతుందండి. పెన్‌తో అయినా, మార్కర్‌తో అయినా, దేనితో అయినా హైలైట్ చేసుకోండి. తర్వాత చదివేటప్పుడు మీకు ఈజీ అవుతుంది రివిజన్ చేసేటప్పుడు. అలాగే మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి. మీకు వెబ్సైట్‌లో కూడా ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. సో, దానివల్ల ఆ ఇంపార్టెంట్ టాపిక్‌ని ఎక్కువ సార్లు చదివితే ఆ టాపిక్ నుండి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా! అప్పుడు మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అలాగే మీరు చదవడం మాత్రమే కాదండి, రివిజన్ చేయాలి రోజు. మార్నింగ్ చదివింది నైట్ ఒకసారి అలా చూసుకోండి. లేదంటే వారానికి ఒక రోజైనా చూసుకోండి, రివైజ్ చేయండి. అలా రివైజ్ చేస్తేనే మనకు గుర్తుంటుంది. మనం రివైజ్ చేయకపోతే మనకు మళ్ళీ గుర్తుండదు. అండ్ నేనిచ్చే సలహా ఏంటంటే, మీరు ఉద్యోగం చేస్తూ చదువుతున్నా, లేకపోతే
హౌస్ వైఫ్ అయినా లేకపోతే స్టూడెంట్ అయినా ఎవరైనా సరే మీరు చేసేటువంటి జర్నీని ఇతరులతో పోల్చుకోవద్దు. మీకు దొరికినటువంటి సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్తే కొన్ని నెలల తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు మీకే కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్‌తో, పక్కన వాళ్ళతో ఏమంటారు ఏ అది పోల్చుకుంటూ ఉంటారండి. సారీ. పోల్చుకుంటారు. వాడికి అన్ని మార్క్స్ వచ్చాయి. వాడు ఇప్పుడే చదువుతున్నాడు. నేను ఎప్పుడో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. నాకు తక్కువ వస్తున్నాయి మార్క్స్. లేకపోతే నా సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అలా అనుకుంటారు కదా! అలా మాత్రం పోల్చుకోకండి. మీ మీదే మీకు అంటే మీరు నిన్న ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉండబోతున్నారు అని మీ గురించి మీకు తెలిస్తే చాలండి. మీకు నాలెడ్జ్ వచ్చింది లేనిది మీకు అర్థమైతే చాలండి. ఇంకొకరితో పోల్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి నాలెడ్జ్ వేరేలా ఉండొచ్చు. లేదంటే వాళ్ళకి ఎక్కువ సమయం దొరుకుతూ ఉండొచ్చు. వాళ్ళకి చాలామంది సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు ఇంట్లో. అలా ఉంటుంది కదండి. ఎవరి సిచ్యువేషన్ వాళ్ళది ఉంటుంది. కాబట్టి ఇంకొకరితో పోల్చుకోకండి. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా డిసిప్లిన్‌గా ఉంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ మీ పని చదువుకోవడం అంతే. ఓకేనా? అలాగే ఎప్పుడైనా సరే ఈరోజు చదువుదామంటే ఈరోజే చదవండి. ఈరోజు వదిలిపెట్టి మళ్ళీ ఇంకా నేను రేపు చదువుతాను, ఎల్లుండి చదువుతాను, ఇంకా టైం ఉన్నప్పుడు చదువుతాను అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ మాత్రం రాకండి. మీకు డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ మనం కాంపిటేటివ్ ఫీల్డ్‌లో వచ్చినాక. సో, డిసిప్లిన్‌తో చదవండి. కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు. డైలీ చదవండి. మీకు ఎంత టైం అయితే ఎంత టైం వీలుంటే అంత. అండ్ ఈ వీడియో కనుక మీకు కనుక ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్, అలాగే స్టడీ ప్లాన్స్, మోటివేషన్ మరియు డైలీ స్టడీ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రస్తుతం టెట్ ప్రిపరేషన్లో ఏ స్టేజ్లో ఉన్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఒకవేళ ఆల్రెడీ టెట్ రాసి ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో రాయండి. అలాగే కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నామని చెప్పండి. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.